డబ్బులొస్తున్నాయని సెలబ్రిటీలు ఏవి పడితే అవి యాడ్లు చేస్తే చిక్కులు తప్పవా? యాడ్ చేసే ముందు డబ్బులతో పాటుగా సదరు సంస్థ ఉత్పత్తుల గురించి తెలుసుకోవాల్సిందేనా? లేకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబులాగా వినియోగదారుల ఫోరం నోటీసులు అందుకోక తప్పదా? అసలు మహేష్ బాబుకు వినియోగదారుల ఫోరం నోటీసులు ఎందుకు ఇచ్చింది? ఏమిటా కథ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకున్న క్రేజు అంత ఇంత కాదు. బాలీవుడ్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఉన్న మహేష్ బాబు బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందుకే ఆయనతో ప్రమోషన్స్ కోసం సంస్థలు పోటీ పడుతుంటాయి. ఆయన కూడా చాలా సంస్థల ప్రమోషన్ లో పాల్గొంటారు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ కోవలోనే సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రాతినిధ్యం వహించారు. దీనికి గాను ఆయన భారీ మొత్తంలోనే డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రమోషన్ ఇప్పుడు ఆయనకు చిక్కులు కూడా తెచ్చిపెడుతోంది. ఎందుకంటే మహేష్ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నేపథ్యంలో సాయి సూర్య డెవలపర్స్ సంస్థ వెంచర్ లో ఫ్లాట్ కొన్నాడు బాధితుడు. మహేష్ బాబే బ్రాండ్ అంబాసిడర్ కావడంతో సంస్థ గురించి ఏమీ తెలుసుకోకుండానే గుడ్డిగా ఫ్లాట్ ను కొనేశాడు. ఈ నేపథ్యంలోనే సాయి సూర్య డెవలపర్స్ సంస్థ వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవని ఆలస్యంగా తెలుసుకున్నాడు ఆ బాధితుడు. మహేష్ బాబు యాడ్ చూసి బాలాపూర్లో 34 లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు ఒక డాక్టర్. వెంచర్ కు అనుమతులు లేవని తెలుసుకుని డబ్బులు తిరిగి చెల్లించాలని కోరాడు. కానీ డబ్బులు చెల్లించకుండా యాజమాన్యం ముఖం చాటేసింది. దీంతో తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కన్స్యూమర్ ఫోరంలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. వెంచర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో బ్రోచర్ ఉండటం వల్లే ఫ్లాట్ కొన్నామని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. డాక్టర్ ఒక్కడే కాదు, సాయి సూర్య డెవలపర్స్ వెంచర్ లో ఫ్లాట్లను కొని మోసపోయిన బాధితుల చిట్టా బాగానే ఉంది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ వెంచర్ కు అనుమతులు లేవన్న విషయం తెలుసుకున్న బాధితులంతా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో ఏమీ తెలుసుకోకుండానే ఫ్లాట్ ను కొనుగోలు చేశామని, తమకు న్యాయం చేయాలని ఫోరం కు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఫోరం మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోయారు. సాయి సూర్య సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్ బాబు ఆ సంస్థ గురించి ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండానే ఎలా ప్రమోట్ చేశారన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో మహేష్ బాబు ఎపిసోడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ గురించి కాసేపు పక్కన పెడితే ఏమీ తెలియకుండానే మహేష్ బాబును చూసి ఫ్లాట్ ను కొన్న వాళ్ళే ఎక్కువ. కాబట్టి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఓ సంస్థ ప్రమోషన్ లో పాల్గొనేటప్పుడు ఆ సంస్థ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ఏదేమైనా ఈ ఎపిసోడ్ సెలబ్రిటీలందరికీ ఒక మేలుకొలుపు లాంటిదని చెప్పాలి. డబ్బుల కోసం ఏది పడితే అది చేయొద్దన్న హెచ్చరిక పంపించింది ఈ ఎపిసోడ్. గతంలో పాన్ పరాగ్ కు ప్రమోట్ చేసిన షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వారు చిక్కుల్లో పడ్డారు. ధోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ గురించి ప్రమోట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక బెట్టింగ్ యాప్ల మాయాజాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బెట్టింగ్ గురించి అవగాహన లేకుండా చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇక ముందు సెలబ్రిటీలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సెలబ్రిటీలు కనీస బాధ్యతను కలిగి ఉండాలి. తాము చేసే ప్రమోషన్ల వల్ల ఎంతో మంది అది నిజమని అనుకుంటారన్న ఆలోచన కూడా సెలబ్రిటీలకు ఉండాలి. డబ్బులు కూడా ఇంపార్టెంటే, కానీ విలువలు, నిబంధనలు కూడా అవసరమే. కాబట్టి ఏ సంస్థకైనా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేటప్పుడు అన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే ప్రమోషన్ లో పాల్గొనాలి. మహేష్ ఎపిసోడ్ తో ఒక్కటి మాత్రం స్పష్టమైపోయింది. డబ్బులొస్తున్నాయని సెలబ్రిటీలు ఏవి పడితే అవి యాడ్లు చేస్తే చిక్కులు తప్పవని తేలిపోయింది. యాడ్ చేసే ముందు డబ్బులతో పాటుగా సదరు సంస్థ ఉత్పత్తుల గురించి తెలుసుకోవాల్సింది. లేకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా వినియోగదారుల ఫోరం నోటీసులు తప్పవు. కనీసం ఈ ఎపిసోడ్ తోనైనా సెలబ్రిటీల మైండ్ సెట్ మారాలని కోరుకుందాం. అదే సమయంలో వినియోగదారులు కూడా సెలబ్రిటీలు చూసి ప్రొడక్టులు కొనడం సరికాదు. సెలబ్రిటీలు ఉన్నంత మాత్రాన ముందు వెనక ఆలోచన ఉండదా? కాబట్టి సెలబ్రిటీలకు ఎంత బాధ్యత ఉందో వినియోగదారులకు కూడా అంతే బాధ్యత ఉంది. అది అందరూ గుర్తించాలి.